ఎవరిని అడిగినా పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండండి, పాజిటివ్ గా ఉండు అంటారు. కానీ ఆ పాజిటివిటీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో ఎవరు చెప్పట్లేదు. ఆ వేలో మనం ఉండకపోవడం వల్ల మన లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. మీ మైండ్ లో వస్తున్న ఎన్ని ఆలోచన ఏదైనా నెగిటివ్ గా వస్తుంది, మిమ్మల్ని నెగిటివ్ లోకి లాగుతుంది. పాజిటివ్ గా ఉండలేకపోతున్నట్లయితే ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఈ 4 రూల్స్ 100% ఫాలో కండి, మీరు పాజిటివ్ గా ఉండగలుగుతారు. అండ్ అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదే విధంగా కామెంట్ బాక్స్ లో Day 9 కంప్లీట్ అని టైప్ చేయండి. ఆ 4 రూల్స్ ఏంటనే విషయం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎస్, మీరు ఎప్పుడు నెగిటివ్ అనిపించినా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో సిచ్యువేషన్ జరిగింది, ఆ విషయంలో మీరు అనుకున్న విధంగా రిజల్ట్ రాదు. అది హెల్త్ అయినా, మనీ అయినా, రిలేషన్ అయినా, కెరీర్ అయినా కావచ్చు. మీరు చేయవలసిందల్లా ఎస్ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీ బిజినెస్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. మీ రిలేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సెకండ్ స్టెప్ లో మీరు ఏం చేయాలి, పాజిటివిటీగా ఉండాలి అని మీరు అనుకుంటే ఈ స్టెప్స్ ని ఫాలో కండి. సెకండ్ ఏం చేస్తారు, ఆ యొక్క ఎమోషన్ ఏ టైంలో, ఏ సిచ్యువేషన్స్ లో, ఎక్కడ మీకు ఆ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఆ సిచ్యువేషన్స్ లో మీ బాడీ లాంగ్వేజ్ అనేది డల్ పొజిషన్ లో ఉండాలి, లేదా మీరు ఏదో ఒక పొజిషన్ లో ఆ సిచ్యువేషన్స్ లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. ఒకవేళ మీరు కూర్చోండి, నిలబడండి, నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మీ బాడీ యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేయండి, మీ బాడీ యొక్క మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. నెగిటివ్ ఆలోచన వచ్చిందా లేచి కూర్చోండి, నెగిటివ్ ఆలోచన వచ్చినా అక్కడికి లేచి పక్కకి వెళ్ళండి. ఇలాంటి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఆ బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేయండి. థర్డ్ వచ్చేసి పాజిటివ్ సెల్ఫ్ బాడీ. ఎస్, పాజిటివ్ సెల్ఫ్ బాడీ చెస్ట్ అప్ చేయండి, గుండె పైన మన చేతులు పెట్టుకొని, ఎస్ గుండె పైన చేయి పెట్టుకొని, ఎస్ నేను ఏదైనా సాధించగలుగుతాను. మీరు బాడీ లాంగ్వేజ్ ని పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకుంటారు. 4th రూల్లో మీకు మీరు సెల్ఫ్ టాక్ అని చెప్పండి. అండ్ అదే విధంగా ఏదైతే మిమ్మల్ని ఎక్కువ హై ఫ్రీక్వెన్సీలోకి తీసుకొస్తాయో అలాంటి మూవీస్ చూడడం, అలాంటి సిరీస్ చూడడం, అలాంటి బుక్స్ చదవడం, అలాంటి పర్సన్స్ తో మాట్లాడడం, లేదా నేచర్ లో వెళ్ళి, లేదా వాకింగ్కి వెళ్ళడం, జాగింగ్కి వెళ్ళడం, రన్నింగ్ చేయడం, జిమ్కి వెళ్ళడం. ఈ సిచ్యువేషన్స్ లో నెగిటివ్ అనిపించినప్పుడు ఫస్ట్ స్టెప్ లో రెస్పాన్సిబిలిటీ, సెకండ్ స్టెప్ లో ఆ ఓల్డ్ ప్యాటర్న్ బ్రేక్, థర్డ్ స్టెప్ లో పాజిటివ్ బాడీ లాంగ్వేజ్, 4th స్టెప్ లో సెల్ఫ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చేయండి. మీకు ఎంతైతే పాజిటివ్ గా వచ్చే ఎన్విరాన్మెంట్ ఉండదో ఆ ప్లేస్ లో అలాంటి పరిస్థితుల్లో ఉండండి. కానీ పాజిటివ్ గా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ఎనర్జీ లెవెల్స్ ని చేంజ్ చేస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ లోకి వెళ్తున్నప్పుడు వచ్చే ఆలోచనలు మీ మిగతా ఎనర్జీని టోటల్ గా డౌన్ చేస్తుంటాయి. కాబట్టి ప్రతి క్షణం పాజిటివ్ గా ఉండండి. పాజిటివ్ గా ఉండడం అంటే ఓన్లీ పాజిటివ్ గా ఉండాలి అని అనుకోవడం కాదు, యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఏంటి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ అదే విధంగా Day 9 కంప్లీట్ అని టైప్ చేయండి.